హాయ్ అండి. ఇక చూసారా మా సార్ అయితే పడుకొని ఫోన్లో ఏదో గీకుతున్నారు. నేనైతే సీరియస్ అయిపోదామని చెప్పి పక్కకి వెళ్ళాను అనమాట. పాపం అండి తను ఇందుకే చెస్ గేమ్ ఆడుకుంటున్నారనమాట. ఆ పక్కనే ఉంది కదా అది చెస్ బోర్డు. తను ఆన్లైన్లో చెస్ గేమ్ ఆడుకుంటున్నారనమాట. యాక్చువల్గా అయితే పాపం ఆడుకోవటానికి ఎవరు కో పార్ట్నర్ లేరండి. ఎందుకంటే నా మొహానికి అంత సీన్ లేదనమాట. నాకైతే చెస్ రాదు. ఇంకా ప్రౌడ్గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మా సార్ దగ్గర నేను చెస్ నేర్చుకుంటున్నాను అనమాట. ఎందుకంటే తను ఇంట్రెస్ట్గా ఆడే విధానం చూసి నాకు ఇంట్రెస్ట్ కలిగిందనమాట. ఎలా అయినా చెస్ నేర్చుకోవాలి, తనతో ఆడి తన దగ్గరే నేర్చుకుని తనతో ఆడి తననే ఓడించాలి అనేసి చిన్న డ్రీమ్ అనమాట. దానికోసమే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆన్లైన్లో ఎలా ఆడాలన్నది కూడా నాకు మా సారే నేర్పిస్తున్నారు. ఈ నార్మల్స్కి ఉన్న చెస్ బోర్డు కంటే వీళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. హోల్స్ ఉంటాయన్నమాట. అంటే మనం కాయిన్స్ అయితే ఈజీగా మూవ్ చేసి వస్తాము. వాళ్ళు మూవ్ చేసి ఎక్కడ పెట్టారనేది తెలియదు కాబట్టి ఆ హోల్స్ ఉంటాయి కాబట్టి ఆ హోల్స్లో ఈజీగా పెట్టేస్తారనమాట. ఇంకా కాయిన్స్ కూడా దగ్గర దగ్గరగా ఒకేలాగే అనిపిస్తాయండి. కొంచెం కొంచెం షేప్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. వైట్ కాయిన్ నెక్స్ట్ బ్లాక్ కాయిన్ ఎలా ఐడెంటిఫై చేయాలన్నది కూడా వాళ్ళకి చిన్న ట్రిక్ ఉంటుంది అనమాట. ఇంకా ఏమంటే ఈ బ్లైండ్స్కి స్టేట్ లెవెల్లో అయితే చెస్ టోర్నమెంట్స్ పెడుతున్నారండి. కాకపోతే నార్మల్స్గా పెట్టినట్టే వీళ్ళకు కూడా ఇంటర్నేషనల్ లెవెల్ చెస్ టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తే వాళ్ళలో ఆత్మస్థైర్యం నింపినట్టు ఉంటుంది కదా. నా చిన్న డ్రీమ్ అనమాట. అలా పెడితే కనుక ఖచ్చితంగా మా సార్ని పంపించాలని నా కోరిక.